బాగానే ఉన్నారా? వెరీ గుడ్. రండి రండి రండి. ఇంకేనా పిల్లలట విజయవాడ నేను ఫోటో తీసుకుంటే నాన్న నేను మీకు 3 గంటలు పెట్టి అపాయింట్మెంట్ మొత్తం మాట్లాడుతాను. వెకెట్ అయిపోతుంది అంటే పాయింట్ వెళ్ళిపోయిందండి. స్టే అనేది 1.5 years సంవత్సరాలు వాడి చేసిన తర్వాత వాడి మీద యాక్షన్ చేశాను ఏంటనేది కూడా నేను అరగంట రిక్వెస్ట్ చేశాను. అడిగారు ఉందా బయటపడ్డాడు ముందు ప్రాణాలతో బయటపడ్డాడు. 2 రోజులు ఎక్కడ తీసుకెళ్ళినా చెప్పలేము. అదే సంతోషం. ఆ రోజు కొన్ని పరిస్థితుల నుంచి ఇప్పుడు బయటపడటం ఇప్పుడు ఒక 47,000 రూపాయల చెక్ మీ ఇంటికి నేను తీసుకొచ్చి వచ్చాను. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా ఉందా? ఓకే. ముఖ్యమంత్రి గారి సహాయం అనేది ఈ రకంగా ఇబ్బంది ఉన్న కుటుంబాల్లో వైద్యం సంబంధించి ఖర్చులు భరించలేక అప్పులు బాలైన కుటుంబాల్లో కొంతమేరకు సహాయం చేయడానికి ఈ చెక్ ఉపయోగపడుతుంది. అంతేకాదు ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుంది. తల్లికి 100 డబ్బులు పట్టి ఇద్దరు పిల్లలు పడ్డాయి కదా. మీరు బస్సు ఎక్కితే ఉచిత ప్రయాణం, ఇంకా ఏ పథకాలన్నీ కూడా అన్ని మంచి పథకాలు వస్తున్నాయి. దారులు రహదారులు బాగు చేస్తున్నాం, రైతు వారికి అందరిని ఆదుకుంటున్నాం, అన్ని విధాలుగా అండగా ఉంటాం. ఈ చెక్కు మీకు సంతోషంగా నేనే ఇంటికి వచ్చి ఆనందం మీతో పాటు పంచుకుందామని ధైర్యపడద్దు, ధైర్యంగా ఉండాలని చెప్పడానికి వచ్చాను. జాగ్రత్త తీసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. బంధువులందరూ కూడా వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ కుటుంబానికి మరొకసారి ప్రగాఢ సానుభూతి. నమస్కారం. ఉంటానమ్మా. నమస్కారం. ఉంటానమ్మా. నమస్కారం. నమస్కారం. నమస్కారం అమ్మా. నమస్కారం. నమస్కారం. నమస్కారం అమ్మా. నమస్కారం. నమస్కారం. ఎంత వయసు అమ్మా నాన్న? 70 సంవత్సరాల ప్రయాణం ఏమ్మా? 60 వెంకటేశ్వర గారు సీనియర్ సిటిజన్. మరి ఈయనకి అనారోగ్య కారణంగా ఆసుపత్రిలో చేరి అక్కడ ఖర్చుల నిమిత్తం చాలా ఇబ్బంది పడి ముఖ్యమంత్రి సహాయానికి అప్లై చేశారు. నాయకులందరూ కూడా నా దగ్గరికి వచ్చినప్పుడు అర్జీ నేను కూడా ముఖ్యమంత్రి గారికి సిఫార్సు లెటర్ ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారి సహాయం నుంచి ఈరోజు 30,000 రూపాయలు చెక్ అంగడాల వెంకటేశ్వర గారికి మంజూరైంది. మరి ఆ చెక్ని ఆయన ఊరికి వచ్చి ఆయనకు అందజేయడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. అంగడాల వెంకటేశ్వర గారికి 30,000 రూపాయలు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మీకు పంపించారు. ఇది మంచి ప్రభుత్వం, అందరికీ అండగా ఉండే ప్రభుత్వం తెలియజేయడానికి చెక్కులు ఏదైతే ఉన్నాయో తీసుకొచ్చి వారి ఊరిలోనే వారి ఇంటి వద్దకే ఇచ్చే మంచి కార్యక్రమం చేపట్టాం. ధైర్యంగా ఉండండి అన్నగారు. భవిష్యత్తులో ఏ విషయమైనా కానీ అన్ని విధాలుగా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. నమస్కారం. నమస్కారం.